హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. టుడే రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ అండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో పల్లీలు వేసి కలుపుకోవాలి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి, కలుపుకోవాలి. అవి మొత్తం మంచిగా ఫ్రై కావాలి, అయితేనే చాలా బాగుంటుంది. అందులో ఎండుమిర్చి వేసుకున్నాను, మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇవి మంచిగా ఫ్రై కావాలి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై కావాలి. తర్వాత అందులో సాల్ట్ వేసాను, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. అందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో నిమ్మకాయ రసం తీసుకున్నాను. 2 నిమ్మకాయలు అయితే సరిపోతుంది నాకైతే. నిమ్మకాయ రసం పోసి కలుపుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అందులో కొంచెం పసుపు వేసాను. వేసి ఆ మిశ్రమాన్ని మొత్తం కలుపుకున్నాను. మనం ముందుగానే అన్నం వండుకోవాలి. ఆ రైస్ని ఇందులో వేసి కలుపుకోవాలి. అంతే అండి, టేస్టీ లెమన్ రైస్ రెడీ. చాలా సింపుల్గా 10 నిమిషాలలో చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మంచిగా కలుపుకుంటేనేది టేస్ట్ బాగుంటుంది. నేను పెద్ద గరిటె పెట్టి కలుపుతున్నాను. లెమన్ రైస్ మాత్రం సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, సింపుల్గా చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ.